ఇక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండు 2 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది 0 అంటుండు. మరి 10 సంవత్సరాలలో వీళ్ళు ఏ మురుగా పెట్టిరు, ఎంతమందికి న్యాయం చేసిరు? మరి వీళ్ళు ఇగో 2 ఏళ్లలో సాధించింది 0. అంటే అధికారం కోల్పోయి 2 సంవత్సరాలలోనే మరి ఈ పార్టీ ఏమేం పనులు చేయాలి చెప్పురు హరీష్ రావు గారు? మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరెన్ని పనులు చేశారు? విధ్వంసం తప్ప కాంగ్రెస్ చేసింది ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం విధ్వంసం చేసింది అంటే, మీకు నచ్చిన వాళ్ళకు మీకు సంబంధించిన వాళ్ళు దర్జాగా అక్రమాలు చేసుకుంటా కబ్జాలు చేస్తే ఆ హైడ్రాన్ తీసుకొచ్చి ఆ ఎవడెవడు అక్రమాలు చేసిడు అనే దాన్ని తీసుకొస్తుంది కదా, బయటకు రిటర్న్ తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్తుంది కదా, అది విధ్వంసమా? ఇచ్చిన హామీల విషయంలో మోసాలు, పాలన చేతగాక డైవర్షన్లు. అరే ఇచ్చిన హామీలు ఏమున్నాయి హరీష్ రావు గారు? ఇచ్చిన హామీలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటా వస్తా ఉంది. మరి మీరు 10 ఏళ్లలో మీరు చేసినట్టయితే కాలయాపన చేస్తలే కదా. ఎన్నికలు రాగానే ఆ హామీలు ఎట్లా అంటే, ఎన్నికలు వస్తున్నాయి అంటే పుష్పున బైపోల్ ఎన్నికలు వచ్చినాయంటే ఆ నియోజకవర్గానికి అన్ని హామీలు అమలు కావాలి ఆయన ఓట్ల కోసం. మీలా ఏతలేదు కదా ఈ ప్రభుత్వము. బైపోల్ వచ్చినా ఏమొచ్చినా గవ్వే ఏవైతే పథకాలు ఉన్నాయో గవ్వే పథకాలు అమలు చేసుకుంటా పోతుంది కదా. మీలాగా రాష్ట్రంలో ఉన్నాయి అన్ని ఒకటే నియోజకవర్గంలో గెలవాలని చెప్పి 100ల కోట్లు 1000 కోట్లు పెట్టి ఆడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తలేదు కదా. ఈ పాలనలో ప్రజలు చరమగీతం పాడాలి. మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఇక మేము ఊకే చెప్పదలుచుకోలేం, మేము కూడా ఊకే మీతోని ఇక మాకు పంచాయతీ లేదు మీకు పంచాయతీ లేదు, కానీ ప్రజలు చరమగీతం పాడుతున్నారు. ప్రతి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏ ఎన్నికలు వచ్చినా మీరు ఎన్ని చెప్పినా కానీ ప్రజలు ఏం చేసేది వాళ్ళు ఎత్తురు. మీరు ఏం చెప్పినా మీ మళ్ళా రానున్నది మన బీఆర్ఎస్ ప్రభుత్వమే, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పినా ప్రజలు ఏం చేస్తురు, ఎన్నికల దాకా చూస్తురు. ఎన్నికలు రాగానే ఊర్ల దగ్గర పోతురు, గుద్దుతురు. గుద్దగానే అయితే ఏమైతుంది, మీ ముఖం మీద చెంపపెట్టలాగా అవుతుంది. ఎందుకంటే కేటీఆర్ నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతురు. మీరు ప్రభుత్వం కోల్పోయినా కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతుర్రు. ఆ అహంకారం మాటలు ఇప్పటికైనా బంద్ చేసుకోర్రి. ఎందుకంటే మొన్న ప్రచారానికి పోతే ఓ నియోజకవర్గంలో చూసిరు కదా, ప్రజలు మాకు అన్యాయం చేసిన హరీష్ రావు మా నియోజకవర్గానికి ఎట్లా వస్తావు అని చెప్పి చెప్పులతో కొట్టిరు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మారుర్రి. మేము ఇంకా అధికారంలో లేము. ఒకవేళ మేము ప్రజలకు మంచి చేస్తే మమ్మల్ని 3వ సారి కూడా అధికారంలోకి తీసుకొద్దురు కదా. మేము ఎన్నో పొరపాట్లు చేసినాం కదా, అందుకని మమ్మల్ని అధికారంలో నుంచి పక్కన కూర్చున్నబెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు కదా అని ఆలోచించుకొని మాట్లాడుర్రి. ఇప్పటికైనా ఈ ఎన్నికలతో కాదు, ఇంకా రాష్ట్రంలో మస్తు ఎన్నికలు ఉంటాయి. అప్పుడైనా జర ప్రజలకు ఏం చేసి మేము ప్రజలను ఎట్లా ఓట్లు అడిగి మేము అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచించుకోరు హరీష్ రావు గారు.